పల్లె ఊళ్ల మధ్యన ఒక చిన్న గ్రామం ఉండేది, పేరు వింతపల్లి. ఈ ఊరు పేరు వింటేనే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా. నిజంగానే అది ఓ వింత గ్రామం. ఈ ఊర్లో మనుషులకంటే పక్షులు, జంతువులు ఎక్కువ మేధావులు అన్నట్టు మాట్లాడగలిగేవి, అభిప్రాయం చెప్పగలిగేవి. ఈ ఊర్లో పుట్టిన పిల్లలకి 6 నెలలైనా వెంటనే ఓ ప్రత్యేకత కలుగుతుంది, వాళ్ళు జంతువుల భాష అర్థం చేసుకోగలుగుతారు. అది ఓ తరం నుండి వస్తున్న మాయ. వింతపల్లి ప్రజలు చాలా మంచివాళ్ళు. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, చెట్లకి నీళ్లు పోసేవాళ్ళు, జంతువులను పిల్లలలా చూసుకునేవాళ్ళు. అందుకే ఈ గ్రామానికి దేవత ఆశీర్వాదంగా ఈ వరం వచ్చిందని పూర్వీకులు చెబుతారు. ఒకసారి ఓ పట్టణానికి చెందిన యువ ఇంజనీర్ రమేష్ ఈ ఊర్లోకెళ్లాడు. అతనికి సిటీ జీవితం విసిగించింది. తల్లి చెప్పినట్టు మన పూర్వీకుల ఊరెక్కడో వింతపల్లి అని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. మొదట్లో అక్కడి నైసర్గిక సౌందర్యం, నిశ్శబ్దం, పక్షుల కిలకిలలు అతనికి కొత్తగా అనిపించాయి. కాని నెమ్మదిగా అతను ఓ వింత గమనించాడు, పక్కనే ఉన్న నక్కతో పిల్లలు మాట్లాడుతున్నారు. ఆ శబ్దం వినగానే నక్కతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. మొదట నక్క నవ్వింది. మీకు ఇంకా తెలియదా, ఇక్కడి పిల్లలు మాతో మాట్లాడగలరు అని చెప్పింది. రమేష్కి మొదట నమ్మకంగా అనిపించినా, కొద్ది రోజుల్లోనే వాస్తవమని అర్థమైంది. ఆ గ్రామంలో పిల్లలు కాకులను అడిగి వాతావరణం గురించి తెలుసుకుంటారు, పాములను అడిగి పొలాల్లో ఏదైనా ప్రమాదముందా అని గుర్తిస్తారు. జంతువుల సహకారంతో వింతపల్లి ప్రజలు ఎప్పుడూ ప్రమాదాల నుండి బయటపడతారు. అందుకే ఆ ఊర్లో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. ఒక రోజు ఒక పెద్ద తుపాను ఊరిని తాకబోతున్నదని కాకులు ముందే హెచ్చరించాయి. రమేష్ ఆ సమాచారాన్ని సమీప పట్టణ అధికారులకు తెలిపాడు. వాళ్లకు మొదట నమ్మకంగా అనిపించినా, రమేష్ కథను వివరంగా చెప్పగానే ఊరిని ఖాళీ చేయించి ప్రజలను కాపాడగలిగారు. దాంతో రమేష్ కథ కూడా వింతగా మారిపోయింది. ఆ తరువాత రమేష్ వింతపల్లిలోనే ఉండిపోయాడు. పిల్లలకు ప్రకృతి పరిరక్షణ, సాంకేతిక విజ్ఞానం రెండూ కలిపి నేర్పించటం మొదలుపెట్టాడు. అతని జీవితం కూడా వింతగా మారిపోయింది, కానీ చాలా అర్థవంతమైనదిగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిల్లలు.